హలో ఫ్రెండ్స్, నిజంగా చాలా బాధగా ఉంది భయ్య. గేమ్ చేంజర్ నుంచి రామచ్ అనే సాంగ్ వచ్చింది. అన్ని క్రాఫ్ట్లు కూడా 100% అందరూ పనిచేశారు, ఒక్క మన తమనన్న తప్ప. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. ఆ గ్రేస్ కానీ ఆ స్టెప్పులు కానీ అతని కష్టం అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇక కొరియోగ్రాఫర్స్ గణేష్ మాస్టర్ అండ్ ప్రభుదేవ అయితే వాళ్ళు 100% ఎఫెక్ట్ ఇచ్చారు. ఇక మన డైరెక్టర్ శంకర్ అయితే తన కనుసైగుల్లోనే అంతా నడిపించాడు. ఇక వేల మంది కళాకారులు తమదైన శైలిలో ఎంతో అలరించారు. అన్ని అద్భుతంగా ఈ సాంగ్లో ఉన్నాయి. కానీ భయ్య, ఒక్క తమనన్న మ్యూజిక్కే చాలా బ్యాడ్గా కనిపిస్తుంది భయ్య. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చింది అపరిచితుల్లోనే రండక రండక సాంగ్, దాంట్లో 10% కూడా లేదు భయ్య. ఇక అనిరుద్ధ్ చాలా టైటిల్ ట్రాక్లు ఇస్తాడు. జైలర్ కావచ్చు, లేకపోతే లియోక్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, దాంట్లో 10% ఈ సాంగ్ లేదు. ఇక తమనన్నే మ్యూజిక్ ఇచ్చిన ఓజీ టైటిల్ సాంగ్లో 10% లేదు భయ్య. అసలు శంకర్ సినిమా సాంగ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక్క మ్యూజిక్ విషయంలో తప్ప ఈ సాంగ్లో శంకర్ అన్ని విషయాల్లో పాస్ అయ్యాడు. కొరియోగ్రఫీ బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. అన్నిటికి మించి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రేసు, డ్యాన్సు అన్నీ అద్భుతంగా ఉన్నాయి భయ్య. తమనన్న మ్యూజిక్ తప్ప అసలు రొట్ట కొట్టుడు అనమాట. నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్కి వెనకాల వస్తున్న పాటకి అస్సలు కొత్తదనం లేదు, అస్సలు నాకు నచ్చలేదు, అస్సలు బాగలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను భయ్య, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు శంకర్ నుండి ఇటువంటి సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. మరి ఈ సాంగ్పై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి.